జీరో ఆయిల్ బొబ్బర్ల హై ప్రోటీన్ పులావ్ అన్నమాట అండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. జీరో ఆయిల్ కదా అని టేస్ట్ ఉండదు అనుకోవద్దండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా వేసాను. తప్పకుండా రెసిపీ చూసేయండి, ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి రైస్ వెరైటీతో వచ్చేసానండి. బొబ్బర్లతో చాలా డిఫరెంట్గా ఉంటుందండి రెసిపీ ఇది. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. టేస్ట్ కూడా రెగ్యులర్ పులావ్స్, రెగ్యులర్ బిర్యానీస్ తిని బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇదైతే నోటికి చాలా బాగుంటుందండి రుచి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను, చూడండి. పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది. హై ప్రోటీన్ అన్నమాట. బొబ్బర్లు అనేది రకరకాల పప్పులు, రకరకాల ప్రోటీన్ ఉంటుంది, రకరకాల వైటమిన్స్ అందుతాయి కదండి మనకు. రోజు పిల్లలకి ఒకే టైప్ వెరైటీస్, వేపుళ్ళు కాకుండా రకరకాల ప్రోటీన్స్, పప్పులు రోజు ఒక్కొక్క వెరైటీతో మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను, చూస్తుండండి. సో ఇప్పుడైతే మన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది బొబ్బర్లు నైట్ అంతా నానబెట్టి నేను రెడీగా పెట్టుకున్నానండి. సో నేను ఇక్కడైతే జీరో ఆయిల్ బొబ్బర్లతో పులావ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకైతే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, స్టోన్ ఫ్లవర్ అంటారు, దగడ్ ఫూల్ అంటారు, అది కొంచెం తీసుకున్నాను. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నానండి. ఈ చిల్లీ ఫ్లేక్స్తో చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. సో ఇక్కడ 2 అనాస పూలు తీసుకున్నాను, కొద్దిగా జాపత్రి తీసుకున్నాను, జావిత్రి అంటారు. సో కొద్దిగా లవంగాలు తీసుకున్నాను, షాజీరా, గ్రీన్ చిల్లీస్ ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా, 1 స్పూన్ ఫ్రెష్గా హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సన్నగా బిర్యానీకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. నేను ఇక్కడ ఏ రెసిపీస్లో అయినా నేను యాలకలు అనేది అసలు హోల్ యాలకలు అలా దంచుకొని అప్పటికప్పుడు దంచుకొని అయితే ఎక్కడ వాడనండి. ఒక 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ తీసుకొని నేను డైరెక్ట్గా పౌడర్ కొట్టి పెట్టేసుకుంటానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్లేవర్ అది, స్మెల్ అది చేంజ్ కాకుండా ఇప్పుడే మనము దంచితే ఎలా ఉంటుందో అలా ఫ్రెష్గా ఉంటుందండి. స్పైసెస్ ఏవైనా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇవన్నమాట అండి మన ఇంగ్రీడియంట్స్. సో ఇక్కడైతే నేను జీరో ఆయిల్ రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వాటర్ అయితే మరిగించేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అయితే మరిగింది. సో ఈ మరిగిన వాటర్లో నేను ఫస్ట్ ఈ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఒకసారి మరిగిస్తానండి. మనం ఫస్ట్ ఆయిల్తోనే స్టార్ట్ చేయాలి వంట అని ఎవరైనా ఆయిల్తోనే స్టార్ట్ చేయాలి, ఆయిల్తో స్టార్ట్ చేస్తేనే మనకు వంట అనేది మనం తరతరాలుగా ఫాలో అవుతున్నాము. కాకపోతే అలా ఏం లేదండి. ఆయిల్ లేకపోయినా కూడా టేస్ట్ ఎక్కడ మనము మిస్ కామండి. చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు అన్నీ నేను వేసేసానండి. బిర్యానీ ఇంగ్రీడియంట్స్, చిల్లీ ఫ్లేక్స్, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అన్నీ వేసేసానండి. సో ఇప్పుడు ఇది వాటర్లోనే మరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు చలికాలంలో చూసుకున్నట్టయితే మనం చాలామంది కషాయాలని పెట్టుకొని తాగుతుంటాం కదండి. కషాయాలన్నీ మనము ఎక్కడన్నా ఆయిల్తో స్టార్ట్ చేసి పోపులాగా పెట్టి ఏమైనా చేస్తామో చెప్పండి. ప్రతి స్పైస్ కండి మన బిర్యానీ ఇంగ్రీడియంట్స్లో వాడే స్పైసెస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, షాజీరా, ప్రతి దానికి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి వాటిల్లో. సో ప్రతి ఒక్కటి ఆయిల్లో వేసి మరిగిస్తే ఏమవుతుందంటే వాటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి పోతాయన్నమాట. సో నేనైతే జీరో ఆయిల్ రెసిపీ కాబట్టి నేను వాటర్తో కొంచెం మరిగించి ఈ స్పైసెస్ అన్నీ ఉడికిన తర్వాత బొబ్బర్లు అనేవి వేస్తానండి. సో ఇక్కడ నా దగ్గర బొబ్బర్లలో కూడా కొంచెం వాటర్ అనేది ఉంది కాబట్టి నైట్ అంతా సోక్ చేసి నానబెట్టిన బొబ్బర్లను వేసేస్తున్నాను. వీటిల్లో కూడా కొంచెం వాటర్ అనేది ఉందండి, నానబెట్టిన వాటరు. సో ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి. సన్నగా మనం బిర్యానీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను. సో ఈ బొబ్బర్లు మెత్తగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తానండి. ఇప్పుడు
ఒకసారి బొబ్బర్లు ఉడికిపోయాయేమో చూద్దామండి, మూత తీసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తగా అయితే ఉడికిపోయిందండి. సో ఇక్కడైతే నేను బాస్మతి రైస్, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే పోసి పెట్టేసి ఉడికించేసుకున్నానండి. ఒక 1 అవర్ నానపెట్టాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసానండి. ఇంకేం వేయలేదు, ఇంకే స్పైసెస్ వేయలేదు. కొద్దిగా సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాస్మతి రైస్ 1 గ్లాస్ వాటర్ అయితే, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఉడికించేసానండి డైరెక్ట్గా. ఇప్పుడు మనము ఇక్కడ బొబ్బర్లు అయితే కుక్ అయిపోయాయి కదండి. మనం స్పైసెస్ అన్నీ వేసేసి రెడీగా కుక్ చేసేసాము బొబ్బర్లని. ఇప్పుడు మనం 0 ఆయిల్ రెసిపీ అండి ఇప్పుడు చూస్తోంది. సో ఇప్పుడు మీరు చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరాలు అవి రాకుండా కషాయాలు తాగుతుంటారు, ఉన్నవారు కూడా కషాయాలు తాగుతుంటారు. సో ఇక్కడ చూసారు కదా, రకరకాల స్పైసెస్ మనం ఎటువంటి ఆయిల్ లేకుండా కుక్ చేయడం వల్ల మనం కషాయం తాగకపోయినా తాగినంత బెనిఫిట్ అయితే వచ్చేస్తుందండి. అన్ని వాటర్లోనే మరిగాయి. ఈ బొబ్బర్లకైతే ఆ ఫ్లేవర్ అంతా పట్టేసింది. సో 100% బెనిఫిట్స్ మనకు అందుతాయన్నమాట. పోషకాలు ఎక్కడా పోకుండా కుక్కర్లో కూడా ఉడికించలేదు. కుక్కర్లో ఉడికిస్తే మాత్రము పోషకాలన్నీ పోతాయండి. దయచేసి కుక్కర్లో ఉడికించొద్దండి. సో నాకు తెలిసిన హెల్త్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. నేను చాలా ఇయర్స్గా ఫాలో అవుతున్నవి ఇవి. సో మీరు కూడా ఫాలో అవుతారనుకుంటున్నాను. నేనైతే చాలా ఇయర్స్గా కుక్కర్ కూడా వాడట్లేదు. వాటిల్లో కుక్ చేయడం వల్ల చాలా పోషకాలు అయితే పోతాయండి. సో ఇప్పుడు రైస్ అయితే నేను దీనిలో వేసేస్తున్నానండి. ఇప్పుడు రైస్ కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము, బొబ్బర్లు కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము. సో ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది కసూరి మేతి అండి. డ్రై రోస్ట్ చేసుకున్నాను నేను. డ్రై రోస్ట్ చేసి లైట్గా చేతితో క్రష్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా డ్రై రోస్ట్ చేయండి. అన్నం ఉడికేటప్పుడు, బొబ్బర్లు ఉడికేటప్పుడు మాత్రం వేయకండి, కొంచెం చేదైతే వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది డ్రై రోస్ట్ చేసి క్రష్ చేసిన కసూరి మేతిని ఒక 1.5 స్పూన్ అలా వేస్తున్నానండి. సో ఇది వేయడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మీ దగ్గర ఒకవేళ మెంతాకు కనుక, ఫ్రెష్ మెంతాకు అయితే ఉంటే మీరు బొబ్బర్లు కుక్ చేసేటప్పుడు అది కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. సో మెంతాకు నా దగ్గర లేదు. సో నేను ఇలా ఎండ్లో కసూరి మేతి అయితే రోస్ట్ చేశాను, డ్రై రోస్ట్ చేసి లైట్గా క్రష్ చేసి వేస్తున్నానండి. దీనివల్ల మన బొబ్బర్ల పులావ్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఇప్పుడు 0 ఆయిల్ రెసిపీ అన్నమాట. కంప్లీట్ 0 ఆయిల్, అసలు ఏమాత్రం 1 స్పూన్ కూడా మనం ఆయిల్ అయితే వాడలేదండి. దీంట్లో మేమైతే తినేటప్పుడు కొద్దిగా 1 స్పూన్ గీ అయితే కలుపుకొని తింటానండి. మా బాబుకి లంచ్ బాక్స్కి పెట్టడానికి కూడా 1 స్పూన్ గీ అయితే, ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నేను గీ అయితే కలిపి తింటామండి. ఇలా తినచ్చు. లేదు వెయిట్ లాస్ కోసం తినాలి, హార్ట్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్ళైతే అసలు ఏమీ ఆయిల్ లేకుండా ఇలాగే కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్లో మాత్రం ఎక్కడ తగ్గదన్నమాట. ఆయిల్తోనే తినాలి, ఆయిల్తోనే వంట స్టార్ట్ చేయాలి అనేవి ఇక మర్చిపోండి. ఎందుకంటే ఆయిల్ లేకపోయినా కూడా చాలా టేస్టీగా, హెల్తీగా ఇలా కుక్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మీకు నేను సర్వ్ చేసి చూపిస్తాను. సో కసూరి మేతి వేయడం వల్ల చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, బొబ్బర్లతో హై ప్రోటీన్ అన్నమాట. హై ప్రోటీన్. మనం ఇక్కడ రైస్ సపరేట్గా, బొబ్బర్లు సపరేట్గా ఉడికించుకున్నాము. అంటే ఇలా చేయడం వల్ల టైం అయితే సేవ్ అవుతుందండి, 2 ప్యారలల్గా కుక్ చేసుకోవడం వల్ల. లేదు మేము అన్నీ ఒకేసారి కూడా వేసి కుక్ చేసుకుంటామంటే అలా కూడా కుక్ చేసుకోవచ్చండి, తప్పేం లేదు. కానీ కసూరి మేతి మాత్రం లాస్ట్లో వంట అంతా అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత డ్రై రోస్ట్ చేసుకొని చేతితో కొంచెం క్రష్ చేసి వేసేయండి. ఒక 1.5 స్పూన్ వేసుకోవచ్చు. చేదు రాకుండా చాలా కమ్మగా ఉంటుందండి.
సో ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేస్తారు. మన ఛానల్ దివ్యామృతంని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డిఫరెంట్ రెసిపీస్, హెల్దీ రెసిపీస్, జీరో ఆయిల్ నుంచి తక్కువ ఆయిల్ వరకు ఎలా కుక్ చేసుకోవాలి, పోషకాలు పోకుండా ఎలా కుక్ చేసుకోవాలనేది మన ఛానల్లో అయితే చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.